ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తున్నాను. ఈ ఉదయం దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. నీవు జలముల లోబడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున ఈ ప్రత్యేకింపబడిన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. మనము మన కుటుంబాలు జలముల లోబడి వెళ్ళినప్పుడు, మరి చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనము వెళ్తున్నప్పుడు ఈ రోజున దేవుడు అంటున్నారు, నేను నీకు తోడై ఉందును. ఇక్కడ జలములు అంటే ఏంటో తెలుసా అండి? భయంకరమైన శ్రమలు, కష్టాలు, వేదన, చాలా ఇబ్బందులు, ఇరుకుల మధ్యలో మనం ఉన్నప్పుడు దేవుడు అంటున్నారు, అవి ఏవి కూడా మనల్ని ఏమీ చేయలేవు, నేను నీకు తోడై ఉందును, నేను నీ కుటుంబానికి తోడై ఉందునని వాగ్దానం ఇస్తున్నారు. ధైర్యం తెచ్చుకోండి. మనము ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నారు, మనకు కేడముగా ఉన్నారు, మనకు రక్షణ దుర్గముగా దేవుడు ఉన్నారండి. ప్రతి విషయములో ఆయన పైన ఆధారపడినప్పుడు, దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కృపను, కార్యాన్ని జరిగిస్తూ ఉంటారు. నేను నీకు తోడై ఉందును అని అంటుండగా, మరి ఏ విషయంలో బాధపడుతున్నా, ఏ విషయంలో చింతిస్తున్నా, ఏ విషయంలో మరి మీరు దిగులు పడుతున్నా ధైర్యం తెచ్చుకోండి. కనిపెట్టి ప్రార్థించండి. దేవా, నేను ఈ విషయంలో బాధపడుతున్నాను, ఈ విషయంలో దిగులు చెందుతున్నాను, ఈ విషయంలో భయపడుతున్నానయ్యా, నా కుటుంబానికి తోడుగా ఉండండి. నా కుటుంబంలో ప్రతి విషయంలో అయ్యా మీ సహాయం కావాలయ్యా. మీ తోడు లేకపోతే, మీ సహాయం లేకపోతే మేమేమి చేయలేము స్వామి. మీ వాగ్దానాన్ని మా ఎడల, మా కుటుంబం ఎడల నెరవేర్చండి అని మనం ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ వాగ్దానాన్ని మన జీవితాల్లో నెరవేరుస్తూ ఉంటారు. దిగులు చెందక, భయపడక ప్రార్థించండి. అంతే, ప్రార్థనే మన ఆయుధం అండి. ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా జలముల్లాంటి ఎంత భయంకరమైన పరిస్థితులున్నా వాటి నుండి దేవుడు దాటిస్తారు, వాటి నుండి దేవుడు తప్పిస్తారు, వాటి నుండి దేవుడు మనల్ని ఒక ఉన్నత స్థితిలో ఉంచి మనకు తోడై ఉండి ప్రతి విషయాల్లో మనల్ని గొప్ప చేస్తారు. ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దానాన్ని బట్టి ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాము. దేవుడు సమస్తమైన విషయాల కృప చూపించే దేవుడు కనుక దేవ, ఈ వాగ్దానాన్ని నా జీవితంలో స్థిరపరచండి. ఈ వాగ్దానాన్ని నా ఎడల ప్రభా ఇదిగోండి స్థిరముగా చేయండి. నా జీవితంలో అనేకమైన విషయాలు నేను బాధపడుతున్నానయ్యా, నీవే వాటి నుంచి దాటించు అని ప్రార్థిద్దాము. ఉదయకాల సమయంలో ధైర్యంగా ఉండండి. బిజినెస్లో కావచ్చు, ఇంట్లో పరిస్థితులలో కావచ్చు, బయట కావచ్చు, బయట భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవచ్చు. కష్టకాల సమయంలో మీరు, మీ కుటుంబం ఉండొచ్చు, కానీ దేవుడు అంటున్నారు, ఏ విషయంలోనైనా నేను నీకు తోడై ఉన్నాను. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఇంకా అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. అద్భుతమైన దేవుడవయ్యా ప్రభా, ఇదిగోండి ఈ శ్రేష్టకరమైన వాగ్దానాన్ని మాకు ఇచ్చి ఉన్నాం. అందుని బట్టి మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ప్రభా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా అయ్యా ఇదిగో నేను నమ్ముకున్న వారిని వదిలిపెట్టే దేవుడు కాదు కదా. నేను నీకు తోడై ఉన్నానని మాట్లాడుతున్నావయ్యా, నీ కుటుంబానికి తోడై ఉన్నానని మాట్లాడుతున్నావు. జలముల లోబడి అయా మేము వెళ్తున్నప్పుడు అయా నేను మీకు తోడై ఉన్నాను అని మాట్లాడుతుండగా ఈ ప్రత్యేకింపబడిన వాగ్దానం వండి మా అందరి జీవితాల్లో అయా నెరవేర్చబడను గాక. అద్భుతం జరిగించండి. ప్రతి భయంకరమైన పరిస్థితుల నుంచి మా ప్రియులను దాటించండి. అద్భుతం జరిగించండి. చేసిన ప్రయత్నాల్లో, పనులంతట్లో మీరు తోడుగా ఉండండి. మంచి ఆరోగ్యం, క్షేమాన్ని మీరు దయచండి. ప్రతి ఆటంకాన్ని కొట్టివేయండి, బ్లెస్ చేయండి. ప్రాముఖ్యంగా ఉదయకాల సమయంలో ప్రతి అనారోగ్యాన్ని ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆరోగ్యకరంగా మీరు మార్చండి. ప్రతి విష జ్వరాల నుంచి విడుదల కలుగును గాక. భయంకరమైన వ్యాధుల నుంచి విజయం కలుగును గాక. ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేస్తున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.